ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవేదన సమ్మేళనంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైనది కాదని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. భారత ప్రధాని అసమర్థమైన చెత్త నిర్ణయం తీసుకున్నారని, ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఆర్థికవేత్త అనలేదు. ఎన్నో వ్యవస్థలను మేము నిర్మించాం. అది ఆర్బీఐ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు. భాజపా, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ వాటిని బలహీనపరిచారు. మా పాలనలో ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తీసుకున్నది. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని భారత ప్రజలు అడుగుతున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నా, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయి అని రాహుల్ గాంధీ వివరించారు. సదస్సులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖార్గే, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ, కమల్నాథ్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ వస్తేనే అచ్చేదిన్ అంటున్న రాహుల్ గాంధీ.